ఈరోజు ముఖ్యమైన వార్త ఏంటంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎందుకు? ఆయన బీసీల గురించి ప్రశ్నించినందుకు. కొంతమంది బీసీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, గీత దాటి మాట్లాడొద్దు, దానికి వివరణ ఇచ్చుకోవాలి. అంటే తీన్మార్ మల్లన్న చేసిన తప్పేంది? బీసీల గురించి ప్రశ్నించడమా? ఎవరినైనా ప్రశ్నిస్తున్నాడు, అటు బీఆర్ఎస్ పార్టీనైనా, బీజేపీనైనా, ఇటు కాంగ్రెస్నైనా. తీన్మార్ మల్లన్న ఇప్పుడు తీన్మార్ ఆట ఆడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతమంది ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుంటే తీన్మార్ మల్లన్న గెలిచేటోడా, ఎమ్మెల్సీ అయ్యేటోడా అని మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు తీన్మార్ మల్లన్నకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? కొద్ది తేడాతో పోయిండు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అప్పుడు. అంటే ఒకవేళ మీరు ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు మొన్న ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుంటే, మీరు వేరే అభ్యర్థిని పెట్టింటే వేరే అభ్యర్థి ఎమ్మెల్సీ గెలిచేటోడా? ఆలోచించుకోరి. మీరు ఎందుకు టికెట్ ఇచ్చిర్రంటే ఎమ్మెల్సీ ఒకటి కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది అన్న ఉద్దేశంతో తీన్మార్ మల్లన్నకి ఇచ్చిర్రు. కానీ తీన్మార్ మల్లన్న గెలుపుకు అందరు సహకరించిర్రా? కాంగ్రెస్ పార్టీలో కొన్ని గ్రూపులు సహకరించినాయా? సహకరించలే. ఒక మంత్రి అంటాడంట, ఏది ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రోజు ఆ రిటర్నింగ్ ఆఫీసర్కి ఏమో ఫోన్ చేసి మల్లన్న గెలిచేటట్టు ఉన్నాడా అని అడుగుతున్నాడంట. గెలుస్తాడా మల్లన్న అని? అంటే మల్లన్న గెలవద్దని ఇప్పుడున్న మినిస్టర్కే ఉన్నది. అట్లా ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఏం తప్పు చేసిండు అని చెప్పేసి మీరు తీన్మార్ మల్లన్నకు అంటారు. తీన్మార్ మల్లన్న అనేటోడు ఒక ఇనుప ఉక్కు లాంటోడు. మీరంతా ఇప్పుడు కుండలు పోయి తలిగినా మీయే వలుగుతాయి. తీన్మార్ మల్లన్న ఒక బీసీ సభ పెట్టేసరికి అందరి కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఏర్లు కదిలిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి వచ్చిన దాంట్లో తీన్మార్ మల్లన్న పాత్ర లేదా? గుండె మీద చేసుకొని చెప్పురి. ఒక నరరూప రాక్షసుని 10 సంవత్సరాల నుంచి నరరూప రాక్షసునితో కొట్లాడి 70 కేసులు పెట్టించుకొని జైల్లో ఉండి, డిటెన్షన్ సెల్లులో ఉండి పోరాటం చేసి బయటికి వచ్చి కూడా మళ్ళీ అదే ఫైట్ చేసిండు. అది ఎందుకు మర్చిపోతారు? తీన్మార్ మల్లన్న ప్రశ్నించడం తప్ప? నిన్న ఒక ప్రెస్ మీట్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడంటే, తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆయన కులం గురించి ఏదన్నా ఉంటే అడగాలి అని చెప్పేసి అని అంటుండు. అంటే ఇక్కడ కూడా ఆయన బీసీల గురించి మాట్లాడితే విభజించి పాలిస్తున్నారు. అంటే కులాల పరంగా విడదీసి మాట్లాడుతున్నాడు. అంటే మీకేం కావాలనో అడుగుర్రి, విభజించి పాలించడం అంటారు దీన్నే. అందుకనే బీసీలు కూడా చాలామంది ఒకడు ఎదుగుతుంటే ఇంకొకడు గుంజుతుంటాడు. అది మానుకొని మల్లన్న అనేటోడు ఒక వాయిస్ రేజ్ చేసుకొని వచ్చిండు. సపోర్ట్ చేయాలి. ఒకసారి సపోర్ట్ చేస్తే తప్పేముంది? కొంతమంది అంటారు మల్లన్న బ్లాక్మెయిల్ చేస్తాడంటాడు. బ్లాక్మెయిల్ అంటే కొంతమందికి మీకు బ్లాక్మెయిల్ లాగా అనిపించవచ్చు. బ్లాక్మెయిల్ లాగా అనిపించవచ్చు మీకు. ప్రశ్నిస్తుంటే బ్లాక్మెయిల్ అనిపిస్తుంది. ఇప్పుడు చేసిన తప్పులను ప్రశ్నించినప్పుడు నువ్వు అట్టేట చేస్తావు, మీ సంగతి ఏందో ప్రజాక్షేత్రంలో చూస్తా అని చెప్పేసి మాట్లాడితే మీకేమనిపిస్తుంది? అప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుండు అని అంటుండు. అరే సంపాదించుకుంటేమో ఆయన ఏం కష్టం చేసిండో, రియల్ ఎస్టేట్ చేసిండో, ఏం చేసిండో, సంపాదించుకున్నాడేమో. సంపాదించుకున్నా కానీ ఎంతమంది పేద పిల్లలకు ఆపరేషన్లకు సపోర్ట్ చేసిండు, ఫండ్ ఇచ్చిండు. దాని గురించి ఎవడు మాట్లాడేందుకు? మంచి గురించి మాట్లాడరు, ఎంతసేపటికి చెడు గురించే మాట్లాడతారు. మల్లన్న ఏం చేసిండు తెలుసా మీకు? ఇప్పుడు వాడొక్కడు వీడొక్కడు వానికి వీనికి పైసలు ఇచ్చేసి మల్లన్నని తిట్టుర్రు అని చెప్తారు. దేనికి? అది ప్రశ్నిస్తే తప్పేంది? ప్రశ్నించడం తప్పు కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలల్లో ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెడితే తీన్మార్ మల్లన్న ఈ స్థాయికి వచ్చిండు. ఎక్కడ కూడా భయపడలే, వెనుకడుగు వేయలే, బీసీ నినాదం ఎత్తుకుండు, దేంట్లో కూడా ఫెయిల్ కాలే. ఇబ్బందులు వచ్చినాయి, సక్సెస్ అయ్యిండు. ఊకుక్కనే ఆయనకు రాలే ఆడ ఎమ్మెల్సీ సీటు. ఎంతో కష్టపడితే వచ్చింది ఆ సీటు. దాని గురించి ఆలోచన చేయాలి, సపోర్ట్ చేయాలి. అప్పుడు 10 సంవత్సరాలలో ఇప్పుడున్న మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఢీకొన్నారు ఎవరన్నా? ఆలోచించుకోర్రి. ఒక రేవంత్ రెడ్డి, ఒక తీన్మార్ మల్లన్న, చెప్పుకుంటూ పోతే ఒక 3-4 ఉన్నారు. ఈ 3-4 కదా కొట్లాడింది. ఇప్పుడు సుఖపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? తీన్మార్ మల్లన్న దాని గురించి. ఎందుకంటే అక్కడ నిజాలు ఉన్నాయి.
అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పేసి అప్పుడు కుటుంబ సర్వే చేయించింది. కుటుంబ సర్వే చేయించినప్పుడు అప్పుడు బస్సులు బంద్, స్కూళ్ళు బంద్, ఆఫీసులు బంద్, అన్నీ బంద్ చేయించి అందరూ పాల్గొనాలి, సమగ్ర కుటుంబ సర్వేలలో అందరూ పాల్గొని మీ కుటుంబ వివరాలన్నీ ప్రభుత్వ అధికారులకు చెప్పాలని చెప్పేసి చెప్తే అప్పుడు దాదాపు 99% సక్సెస్ అయింది. ఆ కుటుంబ సర్వే ప్రకారం లెక్క చూసుకుంటే కూడా బీసీల జనాభా అప్పుడు 52% అని వాళ్ళు చూపించారు. మరి ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది? అప్పుడు అంత జనాభా ఉన్నది, పెరగాలి కానీ ఇంకెందుకు తగ్గుతుంది? దాన్ని ప్రశ్నిస్తే తప్ప. ఓసీల జనాభా పెరిగిందని చెప్పేసి అడగంగానే ఈయన బీసీలది తగ్గుతుంది, ఓసీలది పెరుగుతుంది. ఇప్పుడు జానారెడ్డి వచ్చేసింది దీని గురించి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. జానారెడ్డి దేని గురించి వచ్చి మాట్లాడుతున్నాడు? ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏ పొజిషన్లో లేడు. ఆయన నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా అని చెప్పేసి ఆయన ఇద్దరు కొడుకులకు, ఒక ఆయనకి ఎంపీ, ఒక ఆయనకి ఎమ్మెల్యే ఇప్పించుకున్నాడు. ఇక నేను రాజకీయాల నుంచి పోతున్నా అని చెప్పేసి వాళ్ళకి సీట్లు ఇప్పించుకున్నాడు. అదే అక్కడ బీసీ నాయకుడు ఉండి మా కొడుకులకు ఇవ్వండి 2 సీట్లు అని చెప్తే ఇస్తారా? ఇయ్యరు కదా. అది అట్లా ఇయ్యరు. సీనియర్ నాయకుడు ఎన్ని రోజులు ఇట్లా చెప్పుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నది అంటే తీన్మార్ మల్లన్న పాత్ర కూడా ఉన్నది. ఆలోచించుకోవాలి. కొంతమంది బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు, మల్లన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఎందుకు కులాలను తిడుతున్నారు అంటే ఇప్పుడు గతంలో పరిపాలించింది ఎవడు పరిపాలిస్తే వాళ్ళని ప్రశ్నిస్తారు తప్పితే పోయి వేరే వాళ్ళని ప్రశ్నిస్తారా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి నష్టం చేసిరా నష్టాన్ని గురించి మాట్లాడతారు కదా తప్పితే ఇప్పుడు పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు గతంలో ఎవడు పరిపాలిస్తే వాళ్ళని అడుగుతారు. వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని అడగమన్నట్టుగా ఎట్లా మాట్లాడతారు? మల్లన్న గురించి మాట్లాడడం తప్పు. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే, ఆయన మాట్లాడింది కరెక్టే. ఇప్పుడున్న కుటుంబ సర్వే అని చెప్పారు. సర్వేలల్లో కాంగ్రెస్ నాయకుల ఇళ్ళకే రాలేదు అధికారులు, చాలామంది దగ్గరికి రాలేదు. మీరు ఇప్పుడు ఏదన్నా రైతు బంధు, రైతు రుణమాఫీ దాని గురించి మాట్లాడుర్రి, అదంతా వదిలిపెట్టేసి ఈ న్యూస్ని హైలైట్ చేస్తారు. ఏంది? తీన్మార్ మల్లన్నకు చౌకాజ్ నోటీసులు. రైతు బంధు ఏమంటే ఒక మంత్రి ఆయన వీడియోలు తీసుకుంటేందుకు ఒక రైతులను పిలిస్తే ఆయన రుమాల కట్టుకొని స్టేజ్ ఎక్కి మీకు రుణమాఫీ ఇంత అయింది అని చెప్పేసి ఏమన్నారు? అప్పుడు గణతంత్ర దినోత్సవం నాడు 26 జనవరి రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఈరోజు బ్యాంకులకు సెలవు, అర్ధరాత్రి 12 తర్వాత ధనాదన్ టన్ 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 అని అకౌంట్లలో పడిపోతాయని చెప్పారు. 27 తారీఖు నాడు రైతు భరోసా పడ్డదని చెప్పారు. ఎంత పడ్డది? తర్వాత మొన్న 5వ తారీఖు బుధవారం రోజు మళ్ళీ మన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు, 2వ విడత పడ్డాయట. 2వ విడత ఎకరానికి పడ్డాయట. మరి మొదటి విడత ఎన్ని ఎకరాలకు పడ్డది? 20 గుంటలక 10 గుంటలకు వేసిరా? రైతు భరోసా కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి వేస్తలేరు. ఇది వాస్తవం. రుణమాఫీ కూడా చేయలే పూర్తి స్థాయిలో. ఇట్లాంటి ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమా? ఇప్పుడు ఇవి కాదుగా ప్రశ్నించింది, ఆయన ఎత్తుకున్న నినాదం. ఆ నినాదం గురించి మాట్లాడితే ఒక్కరోజు మీటింగ్ పెడితే కాంగ్రెస్ మొత్తం ఏర్లుగా తిన్నాయి. అంటే తీన్మార్ మల్లన్న ఎఫెక్ట్ ఉన్నట్టే కదా. రైతులకు చేయరు. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉన్నారు, కొంత మంత్రులకు సంబంధించిన వాళ్ళకు బిల్లులు పాస్ అవుతున్నాయి. ఒక మంత్రి గారు భార్య కూర్చొని అన్ని సెటిల్ చేస్తున్నదట. మరి ఎవరెవరి కాంట్రాక్ట్లు ఎంత ఉన్నాయి, బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, ఆ బిల్లులు మొత్తం క్లియర్ చేస్తున్నారు, సమ్ పర్సంటేజ్ తీసుకుంటున్నారు. మరి రైతులు ఏం పాపం చేసిర్రు? మీరు ఇస్తా అని ఎందుకు చెప్పిర్రు? మరి రైతులకు పేర్లు మార్చిర్రు, రైతు బంధు బదులు రైతు భరోసా అని పేరు మార్చిర్రు. మరి రుణమాఫీ చేయాలి కదా పూర్తి స్థాయిలో. రుణమాఫీ జరగదు, మీరు పేరు మార్చారు. రైతు భరోసా ఇయ్యలే ఇంతవరకు. ఏమన్నా అంటే సాగు భూములకే ఇస్తాం. సాగు భూములకంటే ఎట్లా? మీరు వచ్చి సర్వే చేసిర్రు? ఎవరన్నా శాటిలైట్ సర్వే చేస్తారట. శాటిలైట్ సర్వే చేసిన ఆయన మరి ఇచ్చిర్రా? అది ఇవ్వరు. ఇప్పుడున్న భవిష్యత్తులో చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిర్రు, ఇప్పుడు ఏంది ఇవన్నీ ఇస్తలేరు అని చెప్పేసి అమనా బూతులు తిడుతున్నారు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా జనాలకు, మీకు రైతు
రుణమాఫీ కానోళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో, రైతు భరోసా రానోళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు. సర్పంచ్ ఎలక్షన్లో మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోర్రి. సురక పెట్టాలి. సురక పెట్టకుంటే ఎవ్వరు కూడా వినరు. సురక అంటిస్తే ఖచ్చితంగా అరే మా ప్రజలు దారి మలుతున్నారు, వీళ్ళకి చెయ్యాలి తప్పదు అని చెప్పేసి చేస్తారు. అట్లనే కూర్చొని ఇక రేపు చేస్తాం, మాపు చేస్తాం, మేము అధికారంలో ఉన్నాము, ఎట్లయినా చేస్తాము అని చెప్పేసి అని అంటే అది ఎన్నడూ జరుగుతుంది? జరగదు కదా. అందుకనే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో ఒక సురుకు అంటిస్తే అప్పుడు లెక్క కుదురుతుంది. వీళ్ళ కాంట్రాక్టర్లకైతేనేమో డబ్బులు వచ్చేస్తాయి, బిల్లులు పాస్ అవుతాయి, అన్నీ అవుతాయి, రైతులకు కావు. ఈ విషయం మీద అందరూ ప్రజలు ఎవరైనా ఒకసారి ఆలోచించుకోర్రి. మీరు అంటే బీఆర్ఎస్ ఏం చేయలే, గతంలో 10 సంవత్సరాలు పరిపాలించి కూడా ఆయన ఎన్నడూ రుణమాఫీ చేయలే. ఇప్పుడు ఆయననేం నెత్తులెత్తుకోవద్దు. ఆయనని ఎందుకంటే భూస్థాపితం చేసిరు, కిలోమీటర్ లోతుల బొంద పెట్టిర్రు, ఆ పార్టీ బతికేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా ఎవరికైనా మీకు నచ్చిన అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఓటేసుకోరు, వాళ్ళని గెలిపిరు. కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కాదు, సురుకలు పెట్టాలి. సురుకలు పెట్టకుంటే నడవదు. ఒకసారి దెబ్బ తగిలితే, ఒకసారి స్థానిక సంస్థలల్లో మైనస్ అయిందనుకో, ఏం తప్పులు చేసినాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే గడ్డ మీద కూర్చున్నప్పుడు ఏమైతే అంటే ఇవన్నీ కనపడవు, ఇవి లోపలికి వచ్చి చూడరు. వీళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జనాలకు వచ్చినప్పుడు వీళ్ళకి చుట్టూ కొట్టేటోళ్ళే ఉంటారు. కానీ రైతుల సమస్యలు కనపడవు వీళ్ళకు ఆ సమస్యలు కనపడాలి అంటే సురక పెట్టాలి. ఇప్పుడు ఎవరి టైం వస్తుంది? రైతుల టైం వస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినాయంటే టైం వస్తుంది. ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తే అప్పుడు కానీ దారిలోకి వస్తారు.